ఈ కూటమి ప్రభుత్వం రావడానికి నిజంగానే అందరం చాలా కష్టపడ్డాం. ప్రశ్నిస్తే కేసులు పెట్టారు. అభివృద్ధి లేదు కానీ ప్రశ్నిస్తే కేసులు పెట్టింది వైసీపీ పార్టీ అనే విషయం మీకు అందరికీ తెలుసు. ఈ వేదిక పైన అందరి మీద చరిత్ర తీస్తే ఏముంది 5 ఏళ్లలో అంటే కేసులున్నాయి. నా మీద కూడా 24 కేసులు పెట్టారు. నా క్రషర్లు సీజ్ చేయించారు. నేను కూడా 58 రోజులు బయటికి పోయి అంటే నేను అనేది మనం కోరుకున్న కూటమి ప్రభుత్వం మనం అధికారంలోకి తెచ్చుకున్నాం. మరి ఇందాకే సుధీర్ రెడ్డి గారు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా గుర్తిస్తుంది అన్న విషయాన్ని మీకు మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు కొంతమందికి పదవులు ఇవ్వచ్చు, ఇంకొంతమందికి రాలేదనుకోవచ్చు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మన యువకుల అధినేత నారా లోకేష్ బాబు గారు ఈ రోజు పార్టీ బాధ్యతలు తీసుకొని ఒక్కొక్కటిగా స్ట్రీమ్ లైన్ చేస్తున్నారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మనం అందరం కోరుకున్నట్లుగానే మన యువకుల అధినేత కష్టపడిన పాదయాత్రను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూసాం. ఆ రోజే చెప్పాం మనం అధికారంలోకి వస్తాం, ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పాం. ఈ రోజు మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్న విషయాన్ని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. గత 5 ఏళ్లలో ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటో మనం చూసుకున్నాం. ఏముంది రాష్ట్ర పరిస్థితి అంటే దోచుకోవడం, దాచుకోవడం, రబరబా నరకడం. ఏది గుండెలో తక్కువ వచ్చినాయి, ఊర్లో ఇసుక తక్కువ వచ్చింది, మైనింగ్ తక్కువ వచ్చింది, మరి చెల్లిని తల్లిని కూడా బయటికి తోలారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఈ రాష్ట్రాన్ని వెంటిలేటర్ మీద ఉండే రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ కి తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు మనం ఏదైతే మాట చెప్పామో ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతానే భావితరాల భవిష్యత్ బాగుంటుంది అనుకున్నాం. ఈ రోజు భావితరాలకి నాంది పలుకుతున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం జరుగుతోంది, పోలవరం జరుగుతోంది. మన ఐటీ శాఖ మంత్రి గారు ఈ రోజు దేశ విదేశాలు తిరిగి ఏదైతే యువగలం పాదయాత్ర 20 లక్షల ఉద్యోగాలు అన్నామో ఈ రోజు పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి చూపించి సంపద చూపించి ఈ రోజు మరి పరిశ్రమల సృష్టికర్తే మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు. నేను ఈ వైసీపీ పార్టీని ఈ వేదిక ద్వారా అడుగుతున్నా, సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ గా సక్సెస్ చేశాం. ఎన్ఆర్జీఎస్ ద్వారా ఈ రోజు డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఎన్ఆర్జీఎస్ ద్వారా ప్రతి ఊరిలోనూ సీసీ రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజ్ వేస్తున్నాం, బీటీ రోడ్లు వేస్తున్నాం. అన్నదాత సుఖీభవంత చేశాం. ఒక పక్క తల్లికి 100 మంది చేశాం, ఒక పక్క అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం, 3000 ఉన్న పెన్షన్ 4000 చేశాం. మరి ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం. మరి నేను తెలియజేసేది ఒకటే, మరి బడ్జెట్ ఫ్యామిలీకి అభివృద్ధి అంతా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. మరి సుధీర్ రెడ్డి గారిని కాళహస్తి ప్రజలు చూసుకోండి. ఎందుకంటే నిరంతరం సుధీర్ రెడ్డి గారి అభివృద్ధి కోసం ఎప్పుడు అసెంబ్లీలో కావచ్చు, మరి మా ఆఫీసులు కూడా చాలా సార్లు వచ్చి అక్క నా స్కూల్ కి ఇది కావాలి, మా చేనేతలకి ఇది కావాలి అని ఎల్లప్పుడూ మరి ఒక చిన్న పిల్లవాడుగా వచ్చి మమ్మల్ని అన్ని అడుగుతున్నా నువ్వు ఏం అడగదు పోపా మేము చేస్తామని కూడా చాలా సార్లు చెప్పాం. చాలా సంతోషం. ఎందుకంటే కాళహస్తికి ఒక పక్క దైవభక్తి దైవం ఉంది, మరి ఒక పక్క కళాకారులు కూడా చాలా బాగున్నారు, ఒక పక్క ఆర్టిజన్స్, ఒక పక్క మరి కలంకారీ కావచ్చు, మరి చేనేతలు కూడా ఉన్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో అన్ని విధాల అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తామనే విషయం కూడా తెలియజేస్తూ మరి అదే విధంగా సుధీర్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా కాళహస్తి ప్రజలు అండగా ఉండాలి. మేమందరం సుధీర్ రెడ్డి గారితో ఉన్నాం. మీరందరూ మరొకసారి లోకల్ బాడీ ఎన్నికల్లో మరొకసారి ప్రజల ఫ్యామిలీ అంటే ఏదో మీరంతా నిరూపించవలసిందిగా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నిజంగా చంద్రబాబు గారికి 3వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. చాలా సంతోషం ఇది. ఎందుకంటే రైతు పక్షపాతి ప్రభుత్వం, రైతు పక్షపాతి మన చంద్రన్న అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు, డ్రిప్ తెచ్చింది మనం, స్ప్రింక్లర్లు తెచ్చింది మనం, పనిముట్లు ఇచ్చింది మనం, సబ్సిడీలు ఇచ్చింది మనం. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పనిముట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆధునిక మరి ఈ రోజు డ్రోన్ ద్వారా కావచ్చు, మరి సబ్సిడీలో మనం పనిముట్లు కూడా అందజేస్తున్నాం. అన్న మీకు బాధ్యత పెరిగింది. ఎందుకంటే రైతే రాజు కావాలి, అదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఈ రోజు కృష్ణా నీళ్లు కుప్పం తీసుకొచ్చి
మీకు ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం.